జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో జ్ఞానమే అవరోధం, జ్ఞానమే ప్రమాదం అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఏమీ చేయవలసింది లేదు అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నత కళాత్మక జీవన విధానం. అది ఋషుల యొక్క అంతర్వాణి నుండి వెల్లడించబడింది. ఋషులంటే పరిపూర్ణులు, త్రికాలజ్ఞులు, సర్వజ్ఞులు, సత్యదర్శకులు. పరిపూర్ణులంటే పరిపూర్ణత్వాన్ని పొందిన వాళ్ళు. త్రికాలజ్ఞులంటే 3 కాలాలను అంచనా వేయగలిగినటువంటి వారు. సర్వజ్ఞులంటే అంతా తెలిసినటువంటి వారు. సత్యదర్శకులంటే మాయను ఛేదించినటువంటి వారు. అటువంటి ఋషులు అందించినటువంటి వేద విజ్ఞానం మానవ జాతికే గర్వకారణం. అది ఒక రకమైన మహోన్నత కళాత్మక జీవన విధానం. వాళ్ళు భౌతిక దృష్టిని, సూక్ష్మ దృష్టిని, సమదృష్టిని, దివ్య దృష్టిని కూడా అధిగమించగలిగి ఆత్మ దృష్టికి చేరి ఆత్మస్థితి నుండి అటువంటి విలువైన సమాచారాన్ని అందించగలిగారు. అందున క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఇటువంటి విశిష్టమైన సమాచారం వెలుగులోకి వచ్చిందంటే వారి శరీరం పూర్తిగా కరిగిపోయినట్లే కదా, వారి అంతరంగం పూర్తిగా ఖాళీ అయినట్లే కదా, వాళ్ళు భగవంతుడి స్థితికి చేరినట్లే కదా. భగవంతుడి స్థితికి చేరగలిగితేనే భగవంతుడిని గురించి తెలియచేయగలుగుతారు. వారు భగవంతుడి స్థితి నుండి భగవంతుని గురించి భగవంతుని భాషలో భగవంతుడికి తెలియజేశారు. అటువంటి విశిష్టమైన మహోన్నతమైన కళాత్మక జీవన విధానాన్ని గురించి ఎవరైతే శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవంలోనికి పొందగలుగుతారో వాళ్ళు కూడా తప్పనిసరిగా ఋషులు అవుతారు. ఋషి అంటే ఇంద్రియాలను జయించిన వాడు. ఇంద్రియాలంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. మానవ జీవితంలో జీవన విధానంలో ఇంద్రియాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందున కర్మేంద్రియాల కన్నా జ్ఞానేంద్రియాలు చాలా సూక్ష్మమైనవి. ఆ జ్ఞానేంద్రియాల్లో కూడా కళ్ళు, నాలుక, చర్మం చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బాహ్య ప్రపంచపు సమాచారానికి సంబంధించి విపరీతంగా స్పందిస్తూ ఉంటాయి. ఇంద్రియాలను కరిగించుకోగలిగితే మనసు కరిగిపోతుంది, బుద్ధి సమత్వంలో ఉంటుంది, ఆత్మస్థితికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉన్నంతకాలం, ఉద్రేకపడుతున్నంతకాలం మనిషి ఆత్మస్థితికి వెళ్ళే ప్రసక్తే లేదు. భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఋషులు ఇంద్రియాలను నిగ్రహించి, కరిగించి, అదుపు చేసి, పరిమితంగా ఉపయోగించి వానిని ఆధీనంలోనికి తీసుకొని మనసును కరిగించి ఆత్మస్థితికి చేరి కనిపించేటటువంటి స్థూల జగత్తును, నడిపించేటటువంటి పరమాత్మను రెండింటిని కూడా భగవంతునిగా భావించి ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా వర్ణించడం జరిగింది. కాబట్టి మానవ జీవితంలో, జీవన విధానంలో కీలక పాత్ర పోషించేవి ఇంద్రియాలు. అయితే ఆ ఇంద్రియాలు పని చేయటానికి మూలమేమిటి, ఆధారం ఏమిటి? అదే చేతన మనసు. ఆ చేతన మనసు చైతన్యవంతం కావటానికి మూలమేమిటి, ఆధారం ఏమిటి? ఉపచేతన మనసు, అంతర్చేతన మనసు. ఉపచేతన మనసులో ఏముంటాయి, అంతశ్చేతన మనసులో ఏముంటాయి? ఉపచేతన మనసులో ప్రారంభ కర్మలు ఎక్కువగా ఉంటాయి, అనుభూతిని కలిగించే సమాచారం ఎక్కువగా ఉంటుంది.
అంతశ్చేతన మనసులో సంచిత కర్మలు ఎక్కువగా ఉంటాయి. లోతైనటువంటి మానసిక గాయాలు ఉంటాయి. లోతైనటువంటి మానసిక గాయాలు అనుభవాలుగా మారి అవి పరిణతి చెంది సంస్కారాలుగా రూపాంతరం చెంది చేతన మనసును ప్రేరేపించి జ్ఞానేంద్రియాలను పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞానేంద్రియాలు పనిచేయటానికి, చేతన మనసు వాటిని పనిచేయించడానికి మూలం ఏంటంటే ఉపచేతన మనసు, అంతచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలు. కాబట్టి సంస్కారము అంటే ఏమిటి? సంస్కారం అంటే గత జీవితాల అనుభవం. ఆ అనుభవం ఎలా వచ్చింది? ఏదో ఒకటి చేయటం ద్వారా వచ్చింది. ఏదో ఒకటి చేసినప్పుడు ఆ చర్యకు సంబంధించినటువంటి ప్రభావం సూక్ష్మ శరీరంపై పడుతుంది. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే అనుభవాన్ని స్వీకరిస్తుందో అది తప్పనిసరిగా కలుషితం అవుతుంది. సూక్ష్మ శరీరం కలుషితమైందంటే తదనుగుణంగా స్థూల శరీరం కూడా బలహీనపడుతుంది. కాబట్టి అనుభవం అనేది స్థూల శరీరానికి సంబంధించింది కానే కాదు, పూర్తిగా సూక్ష్మ శరీరానికి సంబంధించింది. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? జీవుడు, అంతఃకరణాలు, మేధస్సు. కాబట్టి సంస్కారము అంటే గత జీవితాల అనుభవం. సమాచారానికి అనుభవానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. సమాచారం కేవలం ఆలోచన రూపంలో ఉంటుంది, కానీ సంస్కారం మాత్రం అనుభవంగా మారుతుంది. అనుభవం అనేది మనసును తప్పనిసరి కలుషితం చేస్తుంది. సమాచారం మనసును ఎక్కువగా ప్రభావితం చేయదు. మానవ దేహంలో 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారానే కర్మలు జరుగుతూ ఉంటాయి. జ్ఞానేంద్రియాల కర్మలు ఏమిటంటే సమాచారాన్ని సేకరించటం. కర్మేంద్రియాల యొక్క కర్మలు ఏమిటంటే ఆ సమాచారానికి అనుగుణంగా మనసు యొక్క ఆదేశం ప్రకారం దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం, కర్మలను ఆచరిస్తూ ఉండటం. కర్మలను ఆచరిస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని కర్మేంద్రియాలు అన్నారు. జ్ఞానాన్ని సేకరిస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ 2 రకాల ఇంద్రియాలు కూడా మనసు పరిధిలో ఉంటాయి, చేతన మనసు పరిధిలో ఉంటాయి. ఆ చేతన మనసుకు మూలం మరియు ఆధారం ఏంటంటే ఉపచేతన మనసు, అంతచేతన మనసు. ఆ ఉపచేతన మనసు, అంతచేతన మనసులో నిలవన్నటువంటి సంస్కారాలు పరిణతి చెంది ఆగామి కర్మలుగా మారి చేతన మనసును చైతన్యవంతం చేస్తూ ఉంటాయి. కాబట్టి సంస్కారం అనేదే మనిషిని కర్మల వైపుకు ప్రేరేపిస్తుంది, రెచ్చగొడుతుంది. ఈ సంస్కారాలు గత జన్మ నుండి రావచ్చు, ఈ జన్మకు సంబంధించినవి కావచ్చు. కానీ అవి ఏవైనా, ఎటువంటివైనా ఉపచేతన, అంతచేతన మనసులలో నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు ఒకసారి గతంలో మనం తెలుసుకున్నటువంటి 4 సూత్రాల గురించి సమీక్షించుకుందాం. నేను ప్రపంచంలో సాధించవలసింది ఉంది అనే భావన ఉందనుకోండి, అతను తప్పనిసరిగా కర్మలు చేయాల్సిందే కదా. సాధించవలసింది ఉంది అనేటటువంటి ఆ విషయం అతని యొక్క అంతరంగంలో సంస్కారాల రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ సంస్కారాలు పరిణతి చెంది అతని కర్మలకు రెచ్చగొడుతూ ఉంటాయి.
కాబట్టి సాధించవలసింది ఏదో ఉంది అనేటటువంటి తపన ఆరాటానికి మూలం మరియు ఆధారం ఏంటంటే అంతరంగమే. అంతరంగంలో కలుషితమైనటువంటి చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నట్లయితే అది తప్పనిసరిగా మనిషిని సాధించమని ప్రేరేపిస్తూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది. కాబట్టి సాధించాలి అనేటటువంటి భావన ఎక్కువగా ఉందంటే దానికి మూల కారణం భౌతిక ప్రపంచం పట్ల ఉన్నటువంటి ఆకర్షణ కానే కాదు, అంతరంగంలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి సంస్కారాలే. రెండవది సరిచేయాలి. సరిగా లేదు అనే భావన ఎక్కడ మొదలైంది? అంతరంగం నుండి మొదలైంది. సరిగా లేదు అనే భావన అసంతృప్తికి నిదర్శనం అవుతుంది. అసంతృప్తి ఉందంటే మనిషిలో అశాంతి ఉంటుంది. అసంతృప్తి, అశాంతి రెండు ఉన్నాయంటే మనిషిలో శక్తి విపరీతంగా హరించుకుపోతూ ఉంటుంది. అందువలన ఎవరైనా సరే అసంతృప్తిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. అశాంతి నుంచి బయటపడటం కోసం ఆరాటపడుతూ ఉంటారు. అలా అశాంతి, అసంతృప్తికి మూల కారణం బాహ్య ప్రపంచం అనుకుంటారు. ఆ బాహ్య ప్రపంచాన్ని సరిచేస్తేనే అశాంతి, అసంతృప్తి రెండు తొలగిపోతాయి అనేటటువంటి భావంతో ప్రపంచాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రపంచం సరికాదు కదా, ప్రపంచాన్ని సరిచేయటం సాధ్యం కాదు కదా. సరిచేయలేనప్పుడు, సరిచేయటం సాధ్యం కాదనే భావన కలిగినప్పుడు మనిషి ఏమవుతాడు? తప్పనిసరిగా నిరుత్సాహపడతాడు, నిస్పృహకు లోనవుతాడు, అశాంతి ఇంకా పెరుగుతుంది, అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. కానీ అశాంతి, అసంతృప్తి పెరుగుతున్నాయంటే మనిషి కర్మ కోసం ఆరాటపడుతూ ఉంటాడు, సరిచేయటం కోసం ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వైఫల్యం చెందుతానని తెలిసినప్పటికీ మనిషి ప్రయత్నం మాత్రం మానుకోడు. ఎందువల్ల? అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కదా, అంతరంగంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి, అశాంతి. ఇక మూడవది ఏంది చెప్పండి? మార్చటమా, మారడమా? ప్రపంచాన్ని మార్చాలి అనే ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ప్రపంచం మీద పంజా విసురుతూ ఉంటారు. ప్రపంచంలో ఏదో చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. చెయ్యడం అనేటటువంటి భావన ఉందంటే దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కదా, అంతరంగమే. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు పరిణతి చెంది మనిషిని కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటాయి. కర్మలు పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, అసంతృప్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. మానవ జీవిత పరమార్థం ఏమిటి? కర్మలను పెంచుకోవటం కదా, కర్మలను కరిగించుకోవాలి. కర్మలు ఎప్పుడు కరిగిపోతాయి? ఏదో ఒకటి చేయటం ద్వారా కర్మలు కరిగిపోవు. ఏమీ చేయకుండా ఉండటం ద్వారా కర్మలు కరిగిపోతూ ఉంటాయి. సంస్కారం బలీయమైనప్పుడు అది ఆలోచనగా మారుతుంది. ఆలోచన ద్వారానే మాటలు వస్తూ ఉంటాయి, ఆలోచనల ద్వారానే కర్మలు జరుగుతూ ఉంటాయి. ఆలోచన ఒక రకంగా ఉండి, మాట మరొక రకంగా ఉండి, కర్మ ఇంకొక రకంగా ఉంటే అవి అంతరాత్మకు విరుద్ధమైనటువంటి కర్మలు అవుతాయి. అంతరాత్మకు విరుద్ధమైన కర్మలైతే అంతరంగాన్ని ఇంకా కలుషితం చేస్తాయి. కాబట్టి మనసు, మాట, చర్య ఈ మూడింటి మధ్య సమన్వయం ఉండాలి. మనసులో ఉన్నదే మాటల్లో వచ్చినప్పుడు, మాటల్లో వ్యక్తీకరించబడిందే జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు మనిషికి నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. దాన్నే త్రికరణ శుద్ధి అంటారు. అంతరంగంలో కలుషితం ఉండి బాహ్యంగా మనం ఎలా ప్రవర్తించినా ఆ కలుషితం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంతరంగం స్వచ్ఛంగా ఉండి బాహ్య ప్రపంచంలో మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా దాని ప్రభావం అంతరంగం మీద తక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటిది సాధించవలసింది లేదు, రెండవది సరిచేయవలసింది లేదు, మూడవది మార్చవలసింది లేదు,
ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవటం కాదు, మార్చవలసినటువంటి అవసరం లేదని తెలుసుకుంటే చాలు. ప్రపంచం అనుకూలంగా ఉంది అనుకున్న వ్యక్తి ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయడు. ప్రపంచంలో ప్రతికూలతను చూసేటటువంటి వ్యక్తులే ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతికూలత అనేది ప్రపంచంలోనిది కాదు, అది మన అంతరంగంలో ఉంది. దానిని మనం కావాలని సృష్టించుకున్నాం. సృష్టించుకోవడానికి మూల కారణం కూడా అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలే. కాబట్టి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి బలీయమైనటువంటి సంబంధాలను సమూలంగా తొలగించుకోవటం, వదిలించుకోవటమే. బాహ్య ప్రపంచంతో బలీయమైన సంబంధాలు ఉన్నాయనుకోండి, మనిషి కర్మల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. కర్మలు చేస్తూ ఉన్నాడు అనుకోండి, వాటి మోతాదు ఇంకా పెరుగుతూ ఉంటుంది. కర్మలు కరిగిపోయాయి అనుకోండి, బాహ్య ప్రపంచం పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండదు, కర్మలు చేయాలనే తపన ఆరాటం ఉండదు, ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి మహోన్నతమైనది. ఏదో ఒకటి చెయ్యాలి అనే భావన బలీయంగా ఉందంటే అంతరంగంలో తప్పనిసరిగా చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నట్లే. కాబట్టి ప్రపంచాన్ని మార్చడం కూడా ఒక రకమైన బంధమే. అలా మార్చాలని ప్రయత్నించినటువంటి వ్యక్తులు విజయవంతం కాలేదు కాబట్టి మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప, వాళ్ళు మార్చలేకపోయారు కాబట్టి మనం మారుస్తామని చెప్పి అనవసరంగా ప్రణాళికలను, పథకాలను రూపొందించుకోకూడదు. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయటం అనేది బహు కష్టతరం. దానివల్ల శక్తిని ఎక్కువగా వెచ్చించవలసి వస్తుంది. నాలుగోది ఏమిటి చెప్పండి? తెలుసుకోవలసింది లేదు. తెలుసుకోవాలనే ఆరాటం ఉందంటే అంతరంగంలో అసంతృప్తి, వెలితి, కొరత ఉన్నట్లే. దాన్ని జిజ్ఞాస అంటారు, ఆరాటం అంటారు, తపన అంటారు, తృష్ణ అంటారు. తెలుసుకునే కొద్ది ఇంకా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ దేన్ని తెలుసుకోవాలి? మనం తెలుసుకోవలసింది ఏమీ లేదు అనే విషయాన్ని గురించి, అనుభవంలోకి పొందేటటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి. జ్ఞానం అనేది ప్రవేశిస్తూ ఉంటే మనిషి ఇంకా దానికోసం ఆరాటపడుతూ ఉంటాడు. జ్ఞానం అవసరం లేదు అనుకుంటే అతనిలో ఉన్న ఆరాటం, తృష్ణ, తపన ఆగిపోతాయి. అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మూలమవుతుంది. కాబట్టి ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి భావన ఎక్కడ నుండి మొదలవుతుంది? అది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు, పూర్తిగా అంతరంగానికి సంబంధించింది. మనం ఏదో ఒకటి చేయటం ద్వారా స్వేచ్ఛను పొందలేము. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరి కర్మల నుండి పూర్తిగా విముక్తి చెందేటట్లయితే పాత కర్మలు కరిగిపోతూ ఉంటాయి, అదనంగా క్రొత్త కర్మలు చేరకుండా ఉంటాయి. పాత కర్మలను కరిగించుకోవటం కోసం తప్పనిసరిగా కర్మలు చేయాలి. కానీ అదనంగా క్రొత్త కర్మలు చేరకుండా చూసుకోవాలి. అందుకు మనం నిష్కామ కర్మలను ఆచరించాలి. నిష్కామ కర్మలను ఆచరించాలి. కామ్య కర్మల వల్ల సంస్కారాల మోతాదు పెరుగుతుంది. నిష్కామ కర్మల వలన సంస్కారాల మోతాదు తగ్గుతుంది. కర్మలు తగ్గుతూ ఉంటే మనోభారం తగ్గుతుంది. కర్మలు పెరుగుతూ ఉంటే మనోభారం పెరుగుతూ ఉంటుంది. తెలుసుకోవాలనే తపన, ఆరాటం ఎక్కువగా ఉన్నాయంటే మనిషిలో తెలివి, మేధా సంపత్తి ఎక్కువగా ఉందని గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవాలి అనే భావన వల్ల
మనిషి సమాచారాన్ని టన్నుల కొద్ది సేకరిస్తూ ఉంటాడు, కానీ అదంతా ప్రమాదమని ఆలోచించడు. అది ప్రమాదం అని తెలిసిందనుకోండి, అతను సమాచార సేకరణ కోసం ఆరాటపడడు. అందుకే ఆధ్యాత్మిక చరిత్రను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తక్కువగా చదువుకున్నోళ్ళు, అసలు చదువులేనటువంటి నిరక్షరాస్యులే పరిపూర్ణమైన యోగులుగా మారారు. తెలుసుకోవటం అనేది ఒక రకమైన వ్యసనం, ఒక రకమైన బంధం, అదొక రకమైన అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వం, తెలివి తక్కువతనం. తెలుసుకోవాలి అనే భావన ఉందంటే మనిషి కర్మ వైపుకే ప్రేరేపించబడుతూ ఉంటాడు. తెలుసుకోవలసింది లేదు అనుకున్నప్పుడు మనిషి అంతరంగం నిండుకొండలా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. సంతృప్తిగా ఉన్నప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది, అసంతృప్తిగా ఉన్నప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది ఆలోచించండి. సంతృప్తిగా ఉన్న వ్యక్తికి సునాయాసంగా సాధన జరుగుతూనే ఉంటుంది. అసంతృప్తిగా ఉండి బలవంతంగా కళ్ళు మూసుకుంటే ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఏదో ఒకటి చేయటం చాలా సులభం, ఏమీ చేయకుండా ఉండటం అనేది బహు కష్టతరం. ఎందువలన? అంతరంగంలో జీవిత ప్రణాళిక మొత్తం ముందే నిక్షిప్తమైంది, నిర్ణయించబడింది. ఆ ప్రణాళికకు అనుగుణంగా అంతరంగం నుండి విపరీతంగా ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఆ ప్రేరణలకు అనుగుణంగా జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అవి పనిచేస్తూ ఉన్నాయి అనుకోండి, తప్పనిసరిగా సంస్కారాల మోతాదు పెరుగుతుంది. మరి లోపల నుంచి వచ్చే ప్రేరణలను మనం ఏ విధంగా కరిగించుకోవాలి? ఇదే సాధనలో ఉన్నటువంటి కీలక రహస్యం. మనం కళ్ళు తెరిచి ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంలో నిమగ్నం అవుతాం. నిద్రపోతున్నప్పుడు అసలు ప్రపంచమే తెలియదు. మనం కళ్ళు మూసుకున్న సాధనలో ఉన్నప్పుడు చైతన్యవంతంగా, చురుకుగా, సంపూర్ణ గమనంలో ఉండగలిగితే లోపల నుంచి కుప్పలు కుప్పలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని ఆగామి కర్మలు అంటారు. ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు అనుభూతి కలిగించే ఆలోచనల వల్ల ప్రతిచర్య జరగదు. అలజడిని కలిగించేటటువంటి నెగిటివ్ ఆలోచనల వల్ల విపరీతంగా ప్రతిచర్య జరుగుతూ ఉంటుంది. ప్రతిచర్య జరగటం ద్వారా మేధస్సు నుండి శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది. మేధస్సు నుండి శక్తి విడుదలవుతూ ఉంటే శరీరం బలహీనపడుతుంది, జీవశక్తి హరించుకుపోతుంది. అప్పుడు తప్పనిసరిగా నిద్రమత్తు వస్తుంది. అదే ఒక బలమైన ఆలోచన మనం అలాగే చూస్తూ ఉన్నాం అనుకోండి, అది మనిషిని పరధ్యానం వైపు తీసుకెళ్తుంది. ఈ బలమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంతరంగం నుండి వచ్చాయి. కాబట్టి బలమైనటువంటి ఆలోచనలు బయటకు వచ్చి మనిషిని పరధ్యానం వైపుకు మళ్లిస్తున్నాయంటే అందుకు మూల కారణం రజోగుణం. నిద్ర మొత్తం ఆవహిస్తుందంటే అందుకు మూల కారణం తమోగుణం. తమోగుణం, రజోగుణం రెండు ఉన్నాయంటే మనిషి తప్పనిసరిగా సాధనలో తిరోగమనానికి మళ్ళుతాడు. కాబట్టి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, అవే ఆగామి కర్మలంటే. కానీ ఇంద్రియాలు మాత్రం సైలెంట్గా ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయటం లేదు, పంచకర్మేంద్రియాలు పనిచేయటం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, చర్మం పనిచేయటం లేదు, చెవులు కూడా పనిచేయటం లేదు. అదే మామూలు స్థితిలో ఉన్నప్పుడు లోపల నుంచి ఒక ప్రేరణ వస్తే దానికి అనుగుణంగా జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ సాధనలు ఉన్నప్పుడు ఏమైంది?
లోపల నుంచి ప్రేరణలు వస్తూ ఉన్నాయి, కానీ కర్మేంద్రియాలు పనిచేయటం లేదు, జ్ఞానేంద్రియాలు పనిచేయటం లేదు. ఇంద్రియాలు పనిచేయటం లేదంటే కర్మకెళ్ళే అవకాశం లేదు. మరి లోపల నుంచి బలీయంగా ప్రేరణలు వస్తూ ఉంటే కర్మకి వెళ్ళకపోతే ఎలా? అక్కడ మనం పరిపూర్ణ జ్ఞానాన్ని ఉపయోగించాలి, అద్వైత జ్ఞానాన్ని ఉపయోగించాలి, ఆత్మ జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఎట్లా? ఏదో చెయ్యాలి అనేటటువంటి ప్రేరణ లోపల నుండి వస్తూ ఉన్నప్పటికీ సరి చేయవలసింది లేదు, సాధించవలసింది లేదు, మార్చవలసింది లేదు, పెంచవలసింది లేదు, తగ్గించవలసింది లేదు, నేనేమీ చేయవలసినటువంటి అవసరం లేదు. ఏదో ఒకటి చేయటం అంటే అది బంధమే, ఏమీ చేయకుండా ఉండటం అంటే అది యోగమే. ఏదో ఒకటి చెయ్యాలి అనే భావన బలీయంగా ఉందంటే మనిషి తప్పనిసరిగా మాయలో ఉన్నట్లే. ఏమీ చేయవలసింది లేదు అనే భావన అంతరంగంలో ఉత్పన్నమవుతుందంటే అతనిలో జ్ఞానోదయం కలుగుతున్నట్లే. కాబట్టి నీవు నేను ఈ ప్రపంచంలో ఏమీ చేయవలసింది లేదు, ఏమీ చేయవలసింది లేదు అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే ఆత్మస్థితి వైపుకు వెళుతున్నట్లే. ఏదో ఒకటి చేయాలి అనే ఆరాటం తపన ఎక్కువగా ఉన్నాయంటే ఆత్మకు దూరం అవుతున్నట్లే. అది జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని అనుభవంలోకి పొందగలిగితే ఏమీ చేయవలసింది లేదు అనేటటువంటి విషయం బలపడుతుంది, నిర్ధారించబడుతుంది. ఏమీ చేయవలసింది లేదు అనే స్థితి నుండి అన్ని కర్మలను చేయవచ్చు. స్థితిని మార్చుకొని కర్మలు చేయాలి. నేను ఫలానా అనే అహంకారం నుండి నేను ఏమీ కాను అనే శూన్య స్థితికి చేరి ఆ శూన్య స్థితి నుండి కర్మలను ఆచరిస్తూ ఉండాలి. ఇదే కర్మ రహస్యం, ఇదే యోగ రహస్యం. కాబట్టి కర్మలు చేయకుండా ఉండటం కాదు, స్థితిని మార్చుకొని కర్మలు చేస్తూ ఉండాలి. నాదేదో ఉంది అనుకున్నప్పుడు, నేను సాధించవలసింది ఉంది అనే భావన బలీయంగా ఉన్నప్పుడు, ఎవరినో సరిచేయాలనుకున్నప్పుడు, ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవాలి అనే భావన ఉధృతంగా ఉన్నప్పుడు అది తప్పనిసరిగా కర్మబంధం అవుతుంది. కాబట్టి అంతరంగమే అన్నింటికీ మూల కారణం అవుతుంది. అంతరంగం స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటే కర్మలు చేయవలసిన అవసరం ఏముంది? అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడే కర్మలు చేయాలనే భావన విపరీతంగా కలుగుతూ ఉంటుంది. అజ్ఞానపు స్థితిలో ఉండి, అహంకారపు స్థితిలో ఉండి కర్మలు చేస్తే ఆ కర్మల వలన వచ్చేటటువంటి కర్మఫలం మరొక కర్మకు బీజం అవుతుంది. అదే నిష్కామ కర్మలను ఆచరించగలిగితే కర్మఫలానికి, కర్మబంధానికి అవకాశమే ఉండదు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎవరికి సాధ్యమవుతుంది? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని, విశ్లేషించుకొని, విచారించుకొని దాన్ని అనుభవంలోకి పొందే ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. నేనేమీ చేయవలసింది లేదు అని చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నేను సాధించాలి, సరిచేయాలి, మార్చాలి, పెంచాలి, తగ్గించాలి, నాదేదో ఉంది అనేటటువంటి భావంతో కర్మలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఒకటి స్వేచ్ఛ నుండి చేసే కర్మ అవుతుంది, మరొకటి బంధం నుండి చేసే కర్మ అవుతుంది. స్వేచ్ఛ నుండి చేసేటటువంటి కర్మ మనిషిలో
అంతరంగ శుద్ధిని కలగజేస్తుంది. బంధం నుండి చేసేటటువంటి కర్మల వలన అంతరంగం ఇంకా కలుషితమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచంతో ఉన్నటువంటి బలమైన సంబంధాన్ని సమూలంగా తొలగించుకోవాలంటే మనం విశ్లేషణతో ఉండాలి, విచారణతో ఉండాలి, వివేకంతో విచక్షణతో వ్యవహరిస్తూ ఉండాలి. జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసేటటువంటి వ్యక్తులు అంతరంగాన్ని సమూలంగా కరిగించుకోగలుగుతారు. జీవితాన్ని యాంత్రికంగా బలవంతంగా కొనసాగిస్తూ జీవుడిని బలోపేతం చేసేటటువంటి వ్యక్తులు జీవుడికి లొంగిపోతారు. పరిపూర్ణ జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తులకి భౌతిక ప్రపంచం మాయ అనిపిస్తుంది. జీవితమే మాయగా గోచరిస్తుంది. ఆ జీవితానికి సంబంధించిన సమాచారం మొత్తం మాయ అవుతుంది. జీవితం మాయ అయినప్పుడు, జీవితానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా అవాస్తవమైనప్పుడు, ఆ సమాచారం ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి ప్రేరణలు కూడా మాయే కదా, అనుభవాలు కూడా మాయే కదా, సంస్కారాలు కూడా మాయే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. వేదాంత పరంగా అవగాహన గావించుకున్నటువంటి వ్యక్తులకి సమాచారం మొత్తం మాయ అనిపిస్తుంది. సమాచారం మాయ అయినప్పుడు సంస్కారాలు కూడా మాయే. సంస్కారాలు మాయ అయినప్పుడు అనుభవాలు కూడా మాయే. అనుభవాలు మాయ అయినప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రేరణలు కూడా మాయే. ప్రేరణలు మాయ అయినప్పుడు మాట్లాడే మాటలు మాయే, చేసేటటువంటి చర్యలు కూడా మాయే. సత్యదర్శనమైనటువంటి వ్యక్తి సంపూర్ణ స్వేచ్ఛ నుండి కర్మలు చేస్తూ ఉంటాడు. మాయలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి బంధాల నుండి కర్మలు చేస్తూ ఉంటాడు, మాయ నుండి కర్మలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మాయను ఛేదించుకోవాలంటే, మాయను కరిగించుకోవాలంటే తప్పనిసరిగా పరిపూర్ణ జ్ఞానం కావాలి. జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించడం అంటే ఏమీ చేయకుండా కూర్చోవటం కాదు. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్ని కర్మలు చేస్తూ ఉండాలి. ఏమీ చేయకుండా కదలకుండా స్తబ్దతగా ఉంటే ఏమవుతుంది? శరీరం పూర్తిగా శుష్కించిపోతుంది. అందుకే ఆత్మస్థితిలో జీవించడం చాలా ప్రమాదకరం. ఆత్మస్థితి నుండి అన్ని దైనందిన కార్యక్రమాలను సునాయాసంగా నెరవేర్చుకోవటమే మహోన్నత కళాత్మక జీవన విధానం అవుతుంది. కాబట్టి కర్మలను పెంచుకోవటం కాదు, కరిగించుకోగలగాలి. పాత కర్మలు కరిగిపోతూ ఉండాలి, అదనంగా కర్మలు చేరకుండా ఉండాలి. కాబట్టి కళాత్మకంగా జీవితాన్ని కొనసాగించేవాళ్ళు కర్మలను కూడా కళాత్మకంగానే చేయగలుగుతారు. మాయలో ఉన్నటువంటి వాళ్ళు ఒత్తిడిగా ఉండి, టెన్షన్గా ఉండి, ఉద్రిక్తంగా ఉండి, అవసరం కొద్దీ బలవంతంగా ఆశించి బానిస భావంతో కర్మలు చేస్తూ ఉంటారు. అటువంటి కర్మల వలన మనిషి యొక్క శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. శక్తి హరించుకుపోవటం అంటే జీవితకాలం కుదించబడుతుంది, భయంకరమైన రుగ్మతలు సంభవిస్తాయి, అశాంతి అసంతృప్తి తారాస్థాయికి చేరతాయి, జీవితం సమూలంగా దుర్వినియోగపడుతుంది. కాబట్టి బిడ్డలారా, దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటేనే సాధన సులభతరం అవుతుంది. దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తంగా కొనసాగిస్తూ సమస్యలను సృష్టించుకొని దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై అశాంతి అసంతృప్తిని పెంచుకొని
ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి సాధనల పేరుతో గదుల్లో కూర్చున్న ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే మెంటల్ ప్రిపరేషన్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, మనసును సంసిద్ధం చేయాలి. మనసును సంసిద్ధం చేసినప్పుడు తప్పనిసరిగా బాహ్య ప్రపంచంతో ఉన్న సంబంధం తాత్కాలికంగా తెగిపోతుంది. అప్పుడు కళ్ళు మూసుకుంటే లోపల నుంచి తప్పనిసరిగా ప్రేరణలు వస్తూ ఉంటాయి. వాటిని ఆగామి కర్మలు అంటారు, వాటిని వాసన బీజాలు అంటారు. ఆ వస్తున్నటువంటి ఆలోచనలను, ప్రేరణలను వ్యతిరేకించకూడదు, వెంబడించకూడదు, సృష్టించుకోకూడదు, పట్టుకోకూడదు. వ్యతిరేకించటం ప్రమాదమే, వెంబడించటం ప్రమాదమే, సృష్టించుకోవటం ప్రమాదమే. వాటి గురించి అతిగా ఆలోచించడం కూడా ప్రమాదమే. వ్యతిరేకించకూడదు, వెంబడించకూడదు, సృష్టించుకోకూడదు, పట్టుకోకూడదు. వాటిని వదిలేస్తూ ఉండాలి. సూర్యుడిని ఆవహించినటువంటి మేఘంలాగా ఆలోచన కూడా వస్తూ పోతూ ఉంటాయి. పట్టింపునివ్వటం అంటే దానికి మనం బలాన్ని చేకూర్చడమే. వదిలేయటం అంటే దానిని బలహీనపరచడమే. మేఘం తాత్కాలికం, సూర్యుడు మాత్రం శాశ్వతం. మనం ఒక నది ఒడ్డున కూర్చున్నాం. ఆ నదీ ప్రవాహంలో చాలా వస్తువు ఉన్నాయి. మనం నదికి ఒడ్డునున్నాం, అవి వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. మనమేం చేయటం లేదు, మనం నీళ్ళలోకి దిగలేదు కదా. కాబట్టి నేను అనేది మనసుకు భిన్నంగా ఉండాలి, వేరుగా ఉండాలి, అతీతంగా ఉండాలి. జీవుడి కంటే విడిగా ఉండాలి. నేను వేరు, నా ఆలోచన వేరు అనుకున్నప్పుడు జీవుడు భిన్నంగా ఉంటాడు. నేను ఆలోచన రెండు ఒకటి అనుకున్నప్పుడు జీవుడు బలోపేతం అవుతాడు. ఏదో చెయ్యమని లోపల నుంచి ప్రేరణ వస్తూ ఉంటుంది, కానీ దానికి మనం ఎటువంటి ప్రాధాన్యతనివ్వకూడదు. దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి, కరిగించాలి, అనుమతించాలి, బయటికి రానియాలి. అలా జరుగుతూ ఉందనుకోండి, ఏమవుతుంది? వాటి ఉధృతి క్రమేపీ తగ్గుతుంది. ఒక దశకు పోయిన తర్వాత ఆలోచన యొక్క వేగం తగ్గి శూన్యస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రారంభంలో తప్పనిసరిగా ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండటం కూడా ధ్యానంలో ఒక భాగమే. వాటిని వ్యతిరేకించకుండా ఉండాలి. ధ్యానంలో ఒక భాగం అనుకోవాలి. ధ్యానంలో ఒక భాగం అనుకున్నప్పుడు ధ్యానం అనేది ఆలోచనలతో పాటుగా కలిసి కొనసాగుతుంది. ఆలోచనలు వ్యతిరేకిస్తూ ఉన్నాం అనుకోండి, ధ్యానం యుద్ధంలా కొనసాగుతుంది, పోరాటంలా కొనసాగుతుంది, శక్తి హరించుకుపోతుంది. దైనందిన జీవితంలో ఈ పంచసూత్రాలను పాటించగలిగితే జీవితమే సాధనగా మారుతుంది. ఇటువంటి కీలకమైనటువంటి అంశాల పట్ల అవగాహన లేకుండా కఠోరంగా సాధన చేయటం అంటే అది చాలా ప్రమాదకరం. అందుకే లౌక్యాన్ని, అంతరంగాన్ని వేరు చేయకూడదు. లౌకిక జీవితం యొక్క ప్రభావం సాధన మీద ప్రత్యక్షంగా ఉంటుంది. లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటే సాధన కూడా అదే తరహాలో కొనసాగుతుంది. లౌకిక జీవితం అస్తవ్యస్తంగా ఉండి, సమస్యాత్మకంగా ఉండి, రుగ్మతలకు లోనై శరీరము, ఇంద్రియాలు సహకరించకుండా మనసు అశాంతికి, అసంతృప్తికి లోనై సాధనలో కూర్చోవటం ద్వారా సాంకేతిక పరమైన విధానాలను అనుసరించలేకపోతే సత్ఫలితం రాకపోగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి సాంకేతిక పరమైన విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా మనకు నిదర్శనం ఏమిటి, రుజువులు ఏమిటి, ఆధారాలు ఏమిటి? ఏమీ చేయవలసింది లేదనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది.
ప్రపంచాన్ని మార్చవలసింది లేదు, సరిచేయవలసింది లేదు. ప్రపంచంలో నేను సాధించవలసింది ఏమీ లేదు. ఎప్పుడైతే సాధించవలసింది లేదు, మార్చవలసింది లేదు, సరిచేయవలసింది లేదు అనేటటువంటి భావనలు అంతరంగంలో ఉంటాయో ఇంకా ప్రేరణలు ఎందుకు ఉంటాయి? ప్రేరణలు లేనప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నా వచ్చేటటువంటి ఆలోచనలు బలహీనపడిపోతాయి. అందువల్ల సాధనకు సంబంధించినటువంటి కీలకమైన విషయాల గురించి అవగాహన గావించుకోగలగాలి. అప్పుడే సాధన సునాయాసం అవుతుంది. అయితే ప్రస్తుతం దైనందిన జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అది చాలా క్లిష్టంగా ఉంది, కష్టంగా తయారైంది. సమాచారం విపరీతంగా పెరుగుతుంది. అందున నెగిటివ్ సమాచారం తారాస్థాయిలో ఉంది. వ్యక్తుల మధ్య సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండటం లేదు. ఘర్షణ వైఖరి పెరుగుతూ ఉంది. విభేదాలు పెరుగుతూ ఉన్నాయి. సంకుచిత తత్వం, స్వార్థం విపరీతంగా పెరుగుతుంది. దైనందిన జీవితం అనేది ఎప్పుడైతే ఘర్షణ వైఖరితో ఉంటుందో సాధన ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి కొంతమంది దశాబ్దాల తరబడి సాధన చేస్తున్నప్పటికీ వాళ్ళలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోకపోగా అదనంగా రుగ్మతలు వస్తున్నాయంటే దానికి మూల కారణం అంతరంగాన్ని శుద్ధి చేసుకునేటటువంటి సాంకేతిక పరమైన విధానాలను వాళ్ళు అనుసరించకపోవటమే. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలను మీరు గమనించండి, వాళ్ళకు వైరాగ్యం ఉంటుంది కానీ పరిపూర్ణ జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకుండా వైరాగ్యం ఉంటే ఎలా? వైరాగ్యం ఉండి జ్ఞానం లేకపోతే ఎలా? కాబట్టి వైరాగ్యం ఉండాలి. దానికి తప్పనిసరిగా జ్ఞానం జతగలవాలి. జ్ఞానం లేకుండా వైరాగ్యం ఉందనుకోండి, అతనికి సరళమైన సామాన్యమైన జీవితం ఉంటుంది. అన్నిటినీ వదిలేస్తాడు. కానీ జ్ఞానం లేకపోతే సాధనలో పట్టు లభించే ప్రసక్తి లేదు. జ్ఞానం ఉంది, వైరాగ్యం లేదు, అప్పుడు ఏమవుతుంది? అది ప్రమాదకరమే. జ్ఞానాన్ని మొత్తాన్ని ప్రాపర్టీగా భావిస్తాడు. అది నా సంపద అనుకుంటాడు. నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అనుకుంటాడు. దాన్ని తన సంపదగా భావిస్తాడు. ఇతరులకు పంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రపంచం నుండి తప్పనిసరిగా ఆశిస్తాడు. ఆశించింది అందింది అనుకోండి, సంతృప్తి ఉంటుంది. అందకపోతే మరలా తిరిగి అసంతృప్తి ఉంటుంది. ఏమిటిదంతా? కాబట్టి మనిషి ప్రస్తుత కాలమాన పరిస్థితులలో దైనందిన జీవితాన్ని సమస్య లేకుండా కొనసాగించడమే కష్టమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో సాంకేతిక పరమైన అంశాలను గురించి అవగాహన లేకుండా పొరపాటును కూడా బలవంతంగా సాధన చేయకూడదు. ధ్యానం అనేది ఆకస్మికంగా లభించేది కాదు. కళ్ళు తెరిచి మనం కొనసాగించేటటువంటి దైనందిన జీవితానికి ప్రతిరూపమే ధ్యానం అవుతుంది. దైనందిన జీవితాన్ని బట్టి ధ్యానం ఉంటుంది, ధ్యానాన్ని బట్టి దైనందిన జీవితం ఉంటుంది. ధ్యానంలో సంతృప్తి ఉంటే దైనందిన జీవితం కూడా సంతృప్తిగా కొనసాగుతుంది. ధ్యానంలో అసంతృప్తి ఉంటే దైనందిన జీవితం కూడా అసంతృప్తిగానే ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత చాలామంది బలహీనపడటానికి మూల కారణం ఏంటంటే వాళ్ళకి పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన గావించేవాళ్ళు లేకపోవటం, పరిపూర్ణ జ్ఞానం కోసం వాళ్ళు ప్రయత్నించకపోవటం, ద్వైతం విశిష్టాద్వైతాలుండి బాహ్యపరమైన బంధాలుండి సాధన చేసేటట్లయితే చాలా ప్రమాదకరం.
బంధాలు ఏర్పడటం చాలా సులభం, బంధాలను తొలగించుకోవటం చాలా కష్టం. అందుకే ప్రస్తుతం ఏం జరుగుతుందో ఆలోచించండి. బంధాలను పెంచే విధానాలే విపరీతంగా వెలుగులోకి వస్తున్నాయి. బంధాలను కరిగించేటటువంటి విధానాలను అందించేవాళ్ళు లేరు, అందుకోవాలని పరితపించే వాళ్ళు కూడా లేరు. అందున సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా జ్ఞానం, భౌతిక జ్ఞానం తారాస్థాయిలో ఉన్నప్పుడు అసలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి తెలియజేసినా కానీ అది అసౌకర్యంగా ఉంటుంది, ఆచరణాత్మకంగా ఉండదు, అంతరంగంలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉండదు. అది చాలా ప్రమాదకరం. అందుకే జ్ఞాన గురువులు తాము అనుభవించినటువంటి అనుభవసారాన్ని అందించాలి తప్ప కేవలం పుస్తక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని బోధలు చేయకూడదు. బోధన అవసరమే, కానీ అనుభవం నుండి వచ్చేటటువంటి బోధన వేరు, సమాచార సేకరణ నుండి వచ్చేటటువంటి బోధన వేరు. పుస్తకాలు చదివి బోధించడం వేరు, అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకొని బోధించడం వేరు. అంతరంగం శుద్ధి అయితే మనిషి పరిపూర్ణ స్థితి నుండి బోధించేటటువంటి ప్రతి మాట కూడా అవతలి వ్యక్తి హృదయాన్ని స్పృశిస్తుంది. ప్రపంచంలో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పటికీ, కోట్లాది మంది సాధనలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రపంచంలో మార్పు రాకపోవటానికి మూల కారణం అనుభవించినటువంటి వ్యక్తులు బోధించకపోవటమే, అనుభవసారాన్ని అందించలేకపోవటమే, ఆత్మజ్ఞానాన్ని సాంకేతిక పరమైన విధానంలో రూపొందించి అందించలేకపోవటమే. ధ్యాన మండలి ప్రత్యేకత ఏమిటంటే సైన్సును, భౌతికవాదాన్ని, మనస్తత్వాన్ని, లౌక్యాన్ని, మత సామరస్యాన్ని అన్నింటినీ మేళవించి అందించడం జరుగుతుంది. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకి, అపార్థాలకి ఎటువంటి అవకాశం ఉండదు. శాస్త్రాన్ని తీసివేసి ఆధ్యాత్మికతను ఒక్కటే అందిస్తే మనిషి అందుకోలేడు. సైన్స్ ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, రెండు కూడా సమాన మోతాదులో ఉండాలి, సమనిష్పత్తిలో ఉండాలి. త్రాసు ఏ విధంగానైతే సమత్వంలో సమతుల్యంలో ఉంటుందో ఆ విధంగా మనిషి యొక్క అంతరంగం కూడా అదే స్థితిలో ఉండాలి. కాబట్టి దైనందిన జీవితాన్ని మనం క్రమబద్ధీకరించుకోగలిగితే 95% సాధన కళ్ళు తెరిచి ఉన్నప్పుడే జరుగుతుంది. మిగిలినటువంటి 5% సాధన అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంతరంగం శుద్ధి అయ్యే కొలది భౌతిక ప్రపంచం మాయగా అనుభవంలోకి వస్తుంది. ఎటువంటి నెగిటివ్ శక్తుల మధ్య నివసిస్తూ ఉన్నప్పటికీ మన అంతరంగం ఏమాత్రం చెలించదు. మాయ అని తెలియకుండా జీవించటం వేరు, మాయ అని తెలిసి జీవించటం వేరు. చీకట్లో ఉన్నప్పుడు తాడు కూడా పాముగా మనకి గోచరిస్తుంది, కానీ వెలుగు ఉంటే దాన్ని తాడుగా భావిస్తాం, మనసులో ఎటువంటి అలజడి ఉండదు. కాబట్టి బిడ్డలారా, 5 సూత్రాలు మళ్ళా చెప్తాను. సాధించవలసింది లేదు, సరిచేయవలసింది లేదు, మార్చవలసింది లేదు, తెలుసుకోవలసింది లేదు, చేయవలసింది కూడా లేదు. ఈ పంచసూత్రాలను ఆలంబనగా చేసుకొని ఆధ్యాత్మిక మార్గంలో సశాస్త్రీయ విధానాన్ని అనుసరించి సాధనను కొనసాగిస్తూ, ధ్యానాన్ని కొనసాగిస్తూ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవడంలో మీ వంతు ప్రయత్నం చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.